ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు. To the praise of his glorious grace with which he has blessed us in the beloved. In him we have redemption through his blood, the forgiveness of our trespasses, according to the riches of his grace. పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి సమయమందు మేము కూడి ఉండి నీ యొక్క వాక్యం ధ్యానించుచుండగా నీ ఆత్మని మాలో ఉంచి గ్రహించిన వాక్యంని ధ్యానించుటకు, ధ్యానించిన వాక్యంను జీవించుటకు నీ ఆత్మ మమ్మల్ని సహాయం చేయులాగున నీ కృపతో మమ్మల్ని నడిపించుము. ఈ రాత్రి వేళ తృష్ణతో వచ్చిన నీ యొక్క ప్రియుల యొక్క ప్రతి అవసరత ఎరిగిన వాడవు. సమస్తమును నాయనా వారి అవసరతలు, వారి యొక్క కష్టములు, వారి నష్టములు ఎరిగిన వాడవు. నీ వాక్యము ధ్యానించుట వలన ఆకు వాడక వారి సమయమందు నాయనా మరి ఫలమిచ్చి వృక్షము వలె ఉంటారనే మాట ప్రకారంగా నీ వాక్యం ఎద్దుకు వచ్చి ఉన్నారు. నీ వాక్యమే వారి మార్గమునకు వెలుగు లాగున, వారి జీవితములు వెలిగించబడులాగున, ప్రతి చీకటి శక్తి నుండి, ప్రతి చీకటి స్థితి నుండి వారు వెలిగించబడులాగున నీవు కృప చూపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. గత వారం మనము దేవుని సంకల్పము చొప్పున ముందు నిర్ణయం ప్రకారముగా ఆయన ఎన్నికనే కాక మనకు దత్తపుత్రులుగా ఎందుకు స్వీకరించి ఉన్నాడనే విషయము దేవుని ఆత్మ పౌలుకి సెలవిచ్చినప్పుడు పౌలు దాన్ని ఎఫెసీయులకు రాసి ఉన్నాడు. గలతీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో, రోమా పత్రికలో దత్తపుత్రత్వం గురించి రాయబడి ఉన్నది. పాత నిబంధనలో ఇక్కడ దత్తపుత్రత్వం అనేది లేదు కనుక కొత్త నిబంధనలో ఈ యొక్క పదము వచ్చినప్పుడు ఆ పదము యొక్క అర్థము, ఆ ప్రక్రియ, ఎవరికి తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, తీసుకున్నాక దత్తపుత్రులుగా స్వీకరించబడిన వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించాడు. అందుకే 1 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, All things are gone, all things have become new. పాతవన్నీ గతించినవి, కొత్తవి సృష్టాయను అనే వాక్యం ఎప్పుడైతే పౌలు సెలవిస్తున్నాడో ఆయన ఈ విషయంని కూడా ధ్యానంలో పెట్టుకుని పాత బాకీలన్నీ, దత్తపుత్రుడుకున్న పాత కష్టములు, నష్టములు, వాని యొక్క నేరములు ఏమైనా ఉంటే అవి కానీ, అప్పులు కానీ, ఎటువంటి బంధకములో ఉన్నను, ఎటువంటి నష్ట పరిస్థితిలో ఉన్నను, అవన్నీ దత్తపుత్రుడుగా ఇంకొక ఆయన ఎప్పుడైతే వాడిని కొనుక్కుంటాడో మూల్యం ఇచ్చి, ఆ సమయమందు ఆ పాతవన్నీ నశిస్తాయి. ఆ పాత జీవితంతో ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. పాత జీవితంలో, గత జీవితంలో ఆ ముందు రోజు వరకు, ఆ గంట ముందు వరకు ఆయన ఒకవేళ ఎవరికైనా మర్డర్ చేసినను ఇప్పుడు ఈ కుటుంబంలోకి వచ్చాడు కనుక ఆ యొక్క కేసుతోని ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. అనగా ఆయన యొక్క ప్రతి తప్పిదము, ప్రతి ఒక్క నష్టము ఈ యొక్క దత్తపుత్రునిగా ఇంకొక గృహమునకు చేర్చుకున్నందుకు పాత జీవితం యావత్తు రద్దు చేయబడుతుంది. అనగా పాత జీవితంతో ఎటువంటి సంబంధము ఉండదు. అదే విధముగా క్రీస్తు యేసునందు మనము తండ్రికి దత్తపుత్రులుగా స్వీకరించబడినప్పుడు తాను చెల్లించిన మూల్యము బట్టి మనకి ఆ యొక్క పాత జీవితము నుండి, పాత జీవితంలో చేసిన ప్రతి తప్పిదము నుండి విముక్తి కలుగుతుంది. అందుకోసమే మనము ఆ పాత జీవితములో, అనగా క్రీస్తుని అంగీకరించక మునుపు ఉన్న జీవితంలో చేసిన తప్పిదములన్నీ దత్తపుత్రుడిగా వచ్చినప్పుడు అవేమవుతాయి? నిర్మూలమవుతాయి. చూడండి, యేసు యందు తిరిగి జన్మించినప్పుడు నీ తప్పిదములు నీకు ఉన్నాయి కానీ ఆ తప్పిదము క్షమించబడ్డాయి. కానీ దత్తపుత్రుడిగా వచ్చినప్పుడు ఆ యొక్క అకౌంటే తుడిచివేయబడుతుంది. అనగా నీ గతము గురించి దేవునికి కనబడదు. నీ గత జీవితము
ఎప్పుడైతే నీవు దత్తపుత్రుడిగా స్వీకరించబడతావో, నీవు ఇప్పుడు దేవుని యొక్క యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి వేదిక దగ్గరికి వచ్చి ప్రభువా అని నీవు ఎప్పుడైతే అర్పించుకుంటావో, యేసుని అంగీకరిస్తావో, నీ పాపములు క్షమించబడుతున్నాయి. నీ పాపం యొక్క ఫలితం అయితే నీకేమి ఉండదు, కానీ అకౌంట్ ప్రకారంగా నీ గతం జీవితం ఏంటో ఉంటుంది. కానీ ఎప్పుడైతే దత్తపుత్రుడిగా నీవు అపవాది యొక్క సహవాసం నుండి ఈ దేవుని కుమారుడుగా నీవు దత్తపుత్రుడిగా స్వీకరించబడతావో, ఆనాడు నుంచి పాతవన్నీ గతించిపోయాయి. ఆ రికార్డ్స్ ఉండవు. నీవు క్రీస్తుని వెంబడించక మునుపు, క్రీస్తుని అంగీకరించే మునుపు నీవు చేసినవి ఏవి రికార్డులో ఉండవు. అందుకే కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఏమయ్యాము? సో నీ అకౌంట్ క్రీస్తు యేసు యొక్క ఫ్యామిలీతో పోల్చబడుతుంది. ఆయనకున్నవి యొక్క లక్షణములు, ఆయన చేసిన కార్యంలో నీ అకౌంట్లోకి రాబడుతుంది. ఆయన దేనికైతే యజమానుడై ఉన్నాడో అవన్నీ నీదవుతుంది. మళ్ళీ చదువు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించెను, కొత్తవి ఉట్టిగా అన్నందుకు అవ్వట్లేదు. ఈ ప్రక్రియ ప్రకారముగా దత్తపుత్రునిగా నీవు స్వీకరించబడినందుకు పాతవి గతిస్తున్నాయి, కొత్తవి. క్రైస్తవులందరికీ ఈ వాక్యం బాగా తెలుసు. పాస్టర్లందరూ అనేక మంది ఈ వాక్యంని బోధిస్తారు. కానీ దాని యొక్క నిజమైన ఈ యొక్క గతం ఏ విధంగా చెరిపబడుతుంది అనేది ఈ అడాప్షన్లో మనము తెలుసుకున్నాం. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరియస్ గ్రేస్ విత్ విచ్ హీ హాస్ బ్లెస్డ్ us ఇన్ ద బిలవడ్. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము నై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృప బట్టి ఆయనకి స్తుతులు కలుగును గాక. ఆయన కృప బట్టి ఆయన స్తుతికి యోగ్యుడై ఉన్నాడు. టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరియస్ గ్రేస్, ఆయన కృప, విస్తారమైన కృప బట్టి ఆయన స్తుతించబడును గాక అని అంటున్నాడు. ఈ మాట ఈ అధ్యాయంలో 3 మార్లు రాయబడుతుంది. 3 మార్లు ఈ విషయం రాయబడుతుంది. ఏమని? ఆయన కృప గురించి. ఒకసారి 12వ వచనం చదువు. 11th. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని, అది తన మహిమకు కీర్తి కలిగించాలి. 6వ వచనంలో ఏమంటుందంటే, టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరియస్ గ్రేస్ విత్ విచ్ హీ హస్ బ్లెస్డ్ us ఇన్ ద బిలవడ్. చదువు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము నై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు. సో దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి మనం ఏం చేయాలి? కీర్తించాలి. ఆయన కీర్తించాలి. ఆ మాటను తీసేశారు. సో ఏంటి ఆ కృప? ఆ కృప బట్టి ఎందుకు మనము ఆయన కీర్తించవలసి ఉన్నది? 3 మార్లు అదే మాట ఎందుకు రాస్తున్నాడు పౌలు? మళ్ళొకసారి 14 చదువు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. ఏం కలగాలి? ఆయన కీర్తి కలగాలి. ఆ కృప స్తుతించబడితకు యోగ్యకరమై ఉన్నది. దాన్ని స్తుతించవలసి ఉన్నది. ఆ యొక్క కృపా మహేశ్వర్యముని బట్టి మనం ఏం చేయాలి? కీర్తించాలి. ఇప్పుడు ఎందుకు స్తుతించవలసి ఉన్నది? ఎందుకనగా విచ్ హీ ఈస్ ఫ్రీలీ బెస్టోడ్, ఆయన మనకి ఉచితముగా అది మనకి ఇచ్చి ఉన్నాడు. ఏంటి? ఈ ఆశీర్వాదములు కృప బట్టి ఉచితముగా ఇవ్వబడి ఉన్నది. అందుకు స్తుతించాలి. ఒకటి, ఎవరికి ఇవ్వబడ్డది? పరిశుద్ధులైన వారికి ఇవ్వబడ్డది. దేవుని చేత అంగీకరించబడి, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత దత్తపుత్రులుగా స్వీకరించబడిన వారు, వారికి ఇది ఉచితముగా అనుగ్రహించబడి ఉన్నది. అందుకే ఆయన యొక్క కృపకి మనము కీర్తించవలసి ఉన్నది. ఫస్ట్ ఏమో అది మనకి ఉచితముగా ఇవ్వబడినందుకు కీర్తించాలి. కేవలము మనకి ఇవ్వబడినందుకు కీర్తించాలి. ఎందుకు కీర్తించాలంటే, మూడోది, దేని ద్వారా అది మనకి ఇవ్వబడుతుందంటే ఇన్ ద బిలవడ్, తన ప్రియుని యందు. ఎవరి యందు? సో తన ప్రియుని యందు ఎవరికి వస్తుంది?
మనకు వస్తుంది. ఏమొస్తుంది? కృప. ఎలా వస్తుంది? ఉచితమైన కృప. మనం ఏమీ చేయకపోయినప్పటికీ ఆయన కృప బట్టి ఉచితముగా మనకి ఆయన ప్రియుని యందు ఇవ్వబడుతుంది. ఈ ప్రియుని యందు ఇవ్వబడుట అనేది ఏంటి? ద గ్రేస్ దట్ ఈస్ బెస్టోడ్ హ్యాపన్స్ టు బి బెస్టోడ్ అపాన్ us ఫ్రీలీ. కృప మన పట్ల ఉచితముగా ఇవ్వబడ్డది. ఎవరికి ఇవ్వబడ్డది? మనకు. ఇవ్వబడిన మనకి ఉచితముగా ఎవరి వలన ఇవ్వబడుతుంది? తన ప్రియుని. ఎవరు ఈ ప్రియుడు? ఎవరు ఆ ప్రియుడు? ఎందుకు ఆ ప్రియుని వలన మనకి ఇవ్వబడుతుంది? అది మనం కొంచెం చదువుదాం. ఓకే, ఫస్ట్ మనము గ్రహించాల్సింది, సడన్గా అన్యులైన మనుషులకు, అన్యులుగా ఉండి క్రీస్తు యేసుని అంగీకరించి సంఘముగా చేర్చబడిన మనకి సడన్గా పౌలు 3 మార్లు 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమని? ఆ కృప బట్టి మీరు కీర్తించవలసి ఉన్నది. కృపకు బట్టి, కృపా ఐశ్వర్యం బట్టి మీరు ఏం చేయాలి? కీర్తించాలని 3 మార్లు. చూడు ఒకసారి 14వ వచనం చదువు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. దేవుని మహిమకు కీర్తి కలగాలి. ఎందుకు ఈ కీర్తి కలగాలి? ఎందుకనగా దేవుని మహిమ పట్ల, చూడండి, దేవుని మహిమ బట్టి అన్యులు కీర్తించేవారు కాదు. అన్యులు దేవుని మహిమను తెలుసుకోలేరు కనుక వారు దాన్ని కీర్తించలేదు. కానీ ఇజ్రాయేలీలు మాత్రము దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క గొప్ప గొప్ప క్రియలు బట్టి ఎప్పుడు దేవుణ్ణి కీర్తించేవారు. యెషయా గ్రంథం చదువు ఒకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం చదువు, 20 నుంచి 21. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఎవరంటున్నది? యెహోవా దేవుడు. నేను ఏర్పరచుకున్న. ఎవరు? ఏర్పరచుకుని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయెల్ గురించి. ఆయన ఏర్పరచుకున్న ఆయన జనాంగంకి ఆయన నీళ్లు కలిగిస్తాడు. ఎక్కడ? ఎడారిలో. ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను ఘనపరచును. సో సృష్టి యావత్తు ఎవరిని కనపరుస్తున్నాయి? యెహోవాను కనపరుస్తున్నాయి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తం అనగా నా కోసము, జనాంగం, నా కోసము నిర్మించిన నా జనాంగము. ఎవరు? ఇజ్రాయేలీలు. నా కోసం. ఎవరి కోసం నిర్మించబడ్డారు? యేసు కోసం. దేవుడు కవనెంట్ చేసినప్పుడు ఆయన కోసం చేసుకున్నాడు. ఇజ్రాయెల్ కోసం ఆ కవనెంట్ చేయలేదు. దేవుడు ఇజ్రాయేలీని తన కోసము, తన ప్రజలుగా చేసుకున్న ఆ ప్రజలు, నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా స్తోత్రము ఏం చేస్తారు? ఇది ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇది ఇజ్రాయెల్ దేవుడి యెహోవా యొక్క నిబంధన బట్టి తన ప్రజలుగా తను స్వీకరించి తన కోసము తన ప్రజలుగా నిబంధన చేసిన ఆ ప్రజలు ఏం చేయాలి? ఆయనకి స్తుతించాలి. కానీ ఇప్పుడు సడన్గా పౌలు యేసు యొక్క కృప బట్టి, ఈ కృపా ఐశ్వర్యం బట్టి ఆ కృపకి మనము కీర్తించవలసి ఉన్నది అని చెప్తున్నాడు. అనగా ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే దేవుని మహిమను చాటేవారో, ఎందుకు చాటేవారు? వారు దేవుని జనాంగం అని. ఎందుకు దేవుని జనాంగమయ్యారు? దేవుని కోసము దేవుడు తను నిర్మాణము చేసుకున్న జనాంగమై ఉన్నారు. అలాగే ఇప్పుడు క్రీస్తు యేసు బట్టి అన్యులైన మనము ఆయన కోసము మనలను ఆయన జనాంగముగా చేసుకున్న ఈ కృపకి మనం ఏం చేయాలి? కీర్తించాలి. కీర్తించాలి కదా, కీర్తించవలసి ఉన్నది. ఇజ్రాయెల్కున్న ఆధిక్యత అన్యులైన మనకి దేవుడు ఇస్తున్నాడు. అందుకే ఆయన్ని కీర్తించవలసి ఉన్నది. ఆయన మహిమ దీనిలో ఉంది. చూడండి, అక్కడేమో నన్ను స్తుతించవలసి ఉన్నది అని అన్నాడు కదా. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? నా మహిమను, అనగా నిన్ను తన జనాంగముగా తన కోసము చేసుకొనుట దేవునికి మహిమార్థమైనది. మీకు అర్థం కావట్లేదు. మీరు మీ అర్పణతో, మీ భక్తితో, మీ విశ్వాసముతో, మీ యొక్క ఇవ్వడముతో, మీ యొక్క సమర్పణ జీవితముతో, పరిశుద్ధతతో దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి సంకీర్తనలతో ఆరాధించి ఆయన్ని మహిమపరుస్తారు కదా. ఆయన్ని ప్రార్థనలో మహిమపరుస్తారు. ఆయన్ని దేవుని ఒక మీ జీవితంలో చేసిన మేలు బట్టి సాక్ష్యం చెప్పి మహిమపరుస్తారు. మీ జీవితం బట్టి మహిమపరుస్తారు. మీరు ఆయనకు ముఖ్యంగా ఆరాధనలో వచ్చి ఆయన్ని మహిమపరుస్తారు కదా. కానీ ఇక్కడ అంటున్నాడు, మీరు మహిమపరుచున్న వానికి యొక్క మహిమ ఏంటంటే మిమ్ములను తన జనాంగముగా తన కోసము చేసుకున్నటనే తన మహిమ. అనగా నీవు దేవుని మహిమ గురించి ఆయన కీర్తించినప్పటికీ
నీవు అసలు ఎందుకు చేస్తున్నావు అంటే నీవు ఆయన జనాంగముగా అయినందుకు చేస్తున్నావు. దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు అని నువ్వు కీర్తిస్తున్నావు అనుకుంటున్నావు. కానీ ఆయన గొప్ప దేవుడు ఎందుకు అయ్యాడంటే తన జనాంగముగా తన కోసము నిర్మాణము అన్యుడైన నిన్ను తన కోసము తన జనాంగంగా నిర్మాణము చేసిన కృప బట్టి మనం కీర్తించవలసి ఉన్నది. ఈరోజు నేను బైబిల్ చదువుతున్నాను. ఒక 20 అధ్యాయాలు చదివాను. 20 అధ్యాయాల్లో అసలు నాకు పిచ్చెక్కిపోయింది. లేవీకాండంలో ఎన్ని రకములైన ఆర్డినెన్సెస్ అనగా కట్టడలు ఉన్నాయంటే అసలు మనము కానీ ఆ లాలో ఉండుంటే ఒక్కడు కూడా అందుకే ధర్మశాస్త్రం ఎవడునూ నీతిమంతుడు కాజాలని ధర్మశాస్త్రం చెప్తుంది. అన్ని విషయంలో రాయబడ్డది. దాన్ని ముట్టుకుంటే నువ్వు అన్క్లీన్ అయిపోతావు, దీన్ని ముట్టుకుంటే నువ్వు అన్క్లీన్ అయిపోతావు, పురుగును ముట్టుకుంటే తెలియకుండా పురుగును కుమ్మితే అన్క్లీన్ అయిపోతావు. అన్క్లీన్ అయిపోయినంటే 7 రోజుల వరకు బయటికి వెళ్ళిపోవాలి. అన్క్లీన్ అయినట్టు రాత్రి సాయంత్రం వరకు నీ బట్టలు మార్చేసుకుని నీ చేసుకోవాలి. నీ కుండలు ఏమైనా పడ్డదంటే దాన్ని ఎరగొట్టేయి, నీ పొయ్యి పడినప్పుడు నీ పొయ్యి ఎరగొట్టేయి. అన్నీ ఎరగొట్టుకుని పోతే కట్టుకుంటాం ఎప్పుడు? ఎరగొట్టడం కట్టడం. సో అన్ని కట్టడలు వారు చేస్తే తప్ప వారికి తన జనాంగంగా ఆ నిబంధనలో ప్రవేశించలేరు. కానీ మనము ఏమీ చేయకుండా కృపా సమస్తము అవన్నీ నెరవేర్చి అవన్నీ మన కోసము చేసి మనకు ఉచితముగా మన కోసం అనుగ్రహించిన ఆ కృప గురించి మనము ఏం చేయాలి? కీర్తించాలి. ఆ కీర్తి ఎందుకు కీర్తిస్తున్నామంటే మనలను తన జనాంగంగా చేసుకున్నందుకు కీర్తిస్తున్నాం. ఆయన గొప్పవాడు, ఆయన మహిమైశ్వర్యవంతుడు, ఆయన ఆ పరిశుద్ధుడు అని మనం కీర్తించట్లేదు. ఆయన మన పట్ల చేసిన కార్యం పట్ల మనం కీర్తిస్తున్నాం. అందుకే సంఘము ఎప్పుడు దేవుని స్తుతించడంలో కీర్తించడంలో వెనకంజి వేయకూడదు. ఎవరు చేసినను ఎవరు చేయకపోయినను నువ్వు గ్రహించు, నిన్ను విగ్రహార్థులు నశించిపోకుండా తన జనాంగముగా తన కోసం నిర్మాణము చేసిన ఆ కృప గురించి నీవు ఏది ఆలోచించకుండా నీ వెనక ముందు ఉన్న వాని గురించి చూడకుండా నువ్వేం చేయాలి? దేవుని కీర్తించాలి, దేవుని స్తుతించాలి. ఇజ్రాయేలీలు అలా స్తుతించేవారు. ఇజ్రాయేల్ అలా స్తుతించమని ఆజ్ఞ ఉన్నది. పౌలు అంటున్నాడు అటువంటి ఆజ్ఞలో మనం ప్రవేశించవలసి ఉన్నది. ఎందుకనగా కృప సమస్తము మన కోసం చేసి ఉన్నది. నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండంలో ఉన్నవన్నీ చేసి చదవండి ఒకసారి. ఎన్ని చేయగలరో చూడండి ఒకసారి. అవన్నీ క్రీస్తు యేసు తన కృప బట్టి ఉచితముగా మనకు అనుగ్రహించి అన్నీ నెరవేర్చి మనకు తన జనాంగంగా ఏం చేశాడు? నిర్మాణం చేసి ఉన్నాడు. హల్లెలూయా. నా చూడండి, ఆయన యొక్క ప్రియుని యందు, ఎవరి యందు? ఇది ఎలా ఇస్తున్నాడు? మనకి ఉచితంగా ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. ఎవరి వలన ఇస్తున్నాడు? తన ప్రియుని వలన ఇస్తున్నాడు. ఇఫ్ హీ గేవ్ హిస్ సన్ ఫర్ మీ, తన కుమారునికి నా కోసం ఇచ్చి ఉంటే కదా, నన్ను ప్రేమించాడు కనుక తన కుమారుని ఇచ్చేసాడు. సో ఇఫ్ హీ గేవ్ హిస్ సన్ ఫర్ మీ, దెన్ హీ మస్ట్ లవ్ మీ యాజ్ గ్రేట్లీ యాజ్ హీ లవ్స్ హిస్ సన్. నా నిమిత్తమై తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన ఒకవేళ ఇచ్చేయగలిగితే దాని అర్థం ఏంటంటే ఆయన యందు ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు ఆ ప్రియుడు? యేసు. సో తండ్రి యొక్క ప్రియ కుమారుడైన వాడు నాకు ప్రేమించినందుకు అంత ప్రియమైన కుమారుడిని ఒకవేళ వదులుకోగలిగితే, ఫస్ట్ వదులుకున్నాడు. ఎవరు వదులుకున్నాడు? తండ్రి. ఎవరిని వదులుకుంటున్నాడు? తన ప్రియమైన కుమారుని వదులుకుంటున్నాడు. ఎవరి కోసం వదులుకుంటున్నాడు? దుర్మార్గులైన, దౌర్భాగ్యులైన, పాపులైన మన కోసము ఆయన వదులుకుంటున్నాడు. సో అంత ఇష్టపడిన వాడిని వదులుకున్నాడు అంటే ఆయనకి ఎంత ఇష్టపడ్డాడో దానికన్నా అత్యధికముగా నీకు ఇష్టపడుతున్నందుకు ఇష్టమైన వాడిని వదులుకుంటున్నాడు. ఆయన తన ఇష్టడుగా ఉండుటకు తండ్రి యొక్క చిత్తం యావత్తు నెరవేర్చువాడు. మనము ఏదీ చేయని వారము. ఆయనను చూడు, దేవుడు లోకం ఎంత ప్రేమించిన ఆలోచించండి. తన కుమారుడిచ్చాను. ఎందుకు ఇచ్చాడంటే నిన్ను అంత ప్రేమిస్తున్నాడు. ఆయన అన్ని నెరవేరుస్తే ఆయనకి ఎంత ప్రేమిస్తున్నాడో, నీవేమీ చేయకపోయినప్పటికీ ఉచితమైన కృప బట్టి నీకు అంత ప్రేమిస్తున్నాడు కనుక ఆయన యందు, అర్థమైనప్పుడు ఆయన యందు అంటే ఆయన వదులుకుని నిన్ను తీసుకుంటున్నాడు. ఆయన్ని బట్టి
ఆయనకి ఎంత ఇష్టపడ్డాడో అంతే ఇష్టం నీకు పడుతున్నాడు. అందుకే ఆయన పోగొట్టుకోగలుగుతున్నాడు. ఎందుకనగా ఆయన పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోగలడు, నిన్ను పోగొట్టుకుంటే నువ్వు తిరిగి సంపాదించుకోలేడు. ఆయన యందు పాపము బీజం లేదు కనుక అది నశించకుండా ఏమవుతుంది, తిరిగి లెగుస్తుంది. కానీ మనలో పాపం బీజం ఉంది కనుక మనం నశించి సమాధి చేయబడితే నిర్మూలమైపోతాము. కనుక మన ఆత్మలు నిరంతరము రక్షించబడుటకు ఆయన కొద్దిసేపు పోగొట్టుకున్నా పర్లేదు, కానీ వీరిని నిత్యము పొందాలని చెప్పి ఆయనకి ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రియుని యందు, అనగా ఆ ప్రేమ, ఆయన పట్ల ఉన్న ప్రేమ యందు అటువంటి ప్రేమే నీ పట్ల నా పట్ల ఉండి మనలను ఆయన జనాంగంగా నిర్మాణము చేసిన ఆ కృపకి మనం ఏం చేయాలి, కీర్తించాలి. ఒకసారి ఆ యోహాను సువార్త 17వ అధ్యాయం 23-24 వచనం చదువుదాం. వారి యందు నేనును, ఎవరి యందు? చూడండి, వారి యందు నేనును, ఆ నా యందు నీవును, నా యందు నీవును, తండ్రికి అంటున్నాడు, వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. సో సంపూర్ణంగా ఎలా అవుతుందో తెలుసా, మనము క్రీస్తు మన యందు ఉన్నందుకు, క్రీస్తులో తండ్రి అయిన దేవుడు ఉన్నందుకు మనము సంపూర్ణంగా అవుతున్నాం. అనగా మనలో క్రీస్తున్నాడు, మనలో తండ్రి ఉన్నాడు. అనగా తండ్రిలో క్రీస్తున్నాడు, క్రీస్తులో మనమున్నాము. అనగా మనలో తండ్రి, మనలో క్రీస్తు, క్రీస్తులో మనము, క్రీస్తులో తండ్రి, అందరూ ఏకముగా ఉండడం వలన మనం ఏమవుతున్నాము, సంపూర్ణం అవుతున్నాము. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. నన్ను ఎంత ప్రేమిస్తున్నావో వారిని అంతే ప్రేమిస్తున్నావు. దిస్ ఇస్ ఇలాంటి మాటలే నేను గ్రహించడం నేర్చుకున్నాను. ఏంటంటే ఒక తండ్రి దగ్గర ఒక కుమారుడు జీవితాంతము మంచిగా పనిచేసి మంచిగా ఉన్నవాడు, ఇంకొకడు దుర్మార్గంలో పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ ఉన్నవాడికి తండ్రి తల్లి ఒకటే విధంగా ప్రేమించినప్పుడు ప్రతి మంచిగా ఉన్న కుమారుడికి ఏమొస్తుంది, కష్టం అవుతుంది, బాధ అవుతుంది, ఇహలోకమైన మనస్తత్వం ఉండదు. కానీ జీవుడుండి యేసు ప్రభుకి ఎటువంటి బాధ లేదు. ఆయనకి ఎంత ప్రేమిస్తారు, ప్రభు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, వారికి అంత ప్రేమిస్తావా? నేను నీ యొక్క చిత్తములన్నీ నెరవేర్చాను, వాడిని చిత్తములన్నీ విరగొట్టారు, నిన్ను ఎప్పుడు నేను మహిమపరుస్తాను, వారు ఎప్పుడు నిన్ను అవమానపరుస్తారు. అయినను తండ్రి యొక్క ప్రేమ, నీవు నన్నెంత ప్రేమించి ఉన్నావో వారిని అంత ప్రేమిస్తున్నావు. అందుకే ఆ ప్రేమ బట్టి ఆ ప్రియుని యందు యేసు, చూసారా ఎంత మంచి ఆ మాధ్యమై ఉన్నాడో మనకి. పరిశుద్ధుడైన తండ్రికి మనము ఆయనలో ఉండుటకు, ఆయన మనలో ఉండుటకు, ఏకముగా మనము పరిపూర్ణులుగా అవుటకు యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరు ఈ పని చేయడానికి పరలోకములో ముందుకు రాలేదు, ఆయన లేచి వచ్చాడు. వచ్చి మనము చేసిన దుర్మార్గత అంతయు తెలిసి కూడా నాకు ఇచ్చిన ప్రేమే వారికి ఈ ప్రభువా అని అంటున్నాడు. మళ్ళీ చదువు. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. చూసినావా ఏమిస్తున్నాడు, మహిమ. అందుకే చెప్పాను, ఇప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తే నీ మహిమ అనుకున్నావు, దేవుని మహిమపరుస్తున్నావు అనుకున్నావు. ఇందులో ఏం చెప్పాను మీకు, మీరు మహిమ ఆయన పరుస్తున్నారు, కానీ ఆయనకి ఎందుకు మహిమపరుస్తున్నాము, ఆయన పని బట్టి. ఏంట పని, ఆ కృపను బట్టి. ఏంట కృప, అనర్హులైన మనకి దేవుడు ఉచితముగా ప్రియుని యందు మనకి ఏం చేశాడు, తన జనాంగముగా నిర్మాణము చేసుకున్నాడు కనుక మనం కీర్తిస్తున్నాం. సో మనము కీర్తించున్న ఆ యొక్క మహిమ క్రీస్తు యేసు కనుకుంటే క్రీస్తేమో ఇది వీరికి కూడా అని అంటున్నాడు. అనగా మనము దేవుణ్ణి మహిమపరుస్తే, చూడండి మనలో యేసు ఉన్నాడు, మనలో తండ్రి ఉన్నాడు, తండ్రి యందు మనమున్నాం, తండ్రిలో మనం ఉన్నందుకు, తండ్రిలో యేసు ఉన్నందుకు మనము తండ్రికి యేసు కుమారుడైన యేసుకి మనము మహిమపరుస్తే దేవుడు మనల్ని కూడా మహిమపరుస్తున్నాడు. ఇది నేను చెప్పేది కాదు. ఇప్పుడు ఈ మాట మామూలుగా చెప్పామనుకోండి, వాక్యం చూపించకుండా, క్రైస్తవులు ఎవరు గ్రహించారు, అదే దేవునితో ఈక్వల్ అంటాడు ఏంటి అంటున్నాడు. యేసు ఏమంటున్నాడు, చదువు మళ్ళీ చదువు. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. అనగా అర్థమైంది తెలుసా, వీడు నా ప్రియ కుమారుడు అని ఎవరికి అన్నాడు, ఇప్పుడు ఎవరికి అంటున్నాడు, యేసు ఎటువంటి ప్రియ కుమారుడో అటువంటి ప్రియ కుమారుడువే నువ్వు నేను. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు
లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఎవరికి ఇస్తున్నాడు? ఆయనకు అనుగ్రహించిన మహిమ ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు? అది అనగా దేవుని స్తుతించిన ప్రతిసారి నువ్వు గ్రహించవలసింది ఏంటనగా దేవుని యొక్క నిర్మాణమై ఉన్నావని, దేవుని కోసము తయారు చేయబడిన మనిషివై ఉన్నావని, తన కోసము ప్రియుడుగా దేవుడు నీకు తయారు చేస్తున్నాడని చెప్పి నీవు స్తుతించాలి. ఆయన చేసిన పని బట్టి ఆయన స్తుతిస్తే ఆ మహిమ కూడా నీకు తిరిగిస్తున్నాడు. దేవుడు ఏది ఉంచుకోవట్లేదు. తన కుమారుని ఇచ్చాడు, తన పరిశుద్ధిని ఇచ్చాడు, తన నీతిని ఇచ్చాడు, తన స్థలం ఇచ్చాడు, తన స్థానం ఇచ్చాడు, తన మనసు ఇచ్చాడు, ఆఖరికి తన మహిమ కూడా నీకు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? తన మహిమ. Hallelujah. Let's come to verse 7 now. In him we have redemption. ఆయన యందు, ఈ ప్రియుని యందు మనకి విమోచన కలుగుతుంది. ఏం కలుగుతుంది? విమోచన ఒక కార్యమై ఉన్నది. విమోచన ఒక ప్రక్రియ అయి ఉన్నది. ఎలాగైతే మనం లాస్ట్ టైము విండికాట్యో చూసినాము, ఆ యొక్క త్రాసులో ఆ యొక్క నాణెములు వేసి ఆ కుమారుని ఒకసారి కొంటాడు, రెండుసార్లు కొంటాడు, మూడోసారి ఇంకా తిరిగి తీసుకోలేడు. సో ఏ విధంగా అదొక ప్రక్రియ అయి ఉన్నదో అదే విధముగా విమోచన అనేది కూడా ఒక ప్రక్రియ. బైబిల్లో విమోచన రకరకములైన విమోచనలు ఉన్నాయి. ముఖ్యంగా పాత నిబంధనలో విభిన్నమైన విమోచనలు ఉన్నాయి. నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఈ విమోచన అనే పదముకు రకరకమైన మీనింగ్స్తో కూడిన గ్రీకు వర్డ్స్ అనగా అంటే పదములు పెట్టి ఉన్నారు. ఎందుకు అలా పెట్టారనగా ఒక్కొక్క దగ్గర దానికి ఒక్కొక్క భావము ఏర్పరచబడుతుంది. అన్నీ విమోచన కార్యమే, అన్నీ విమోచనలో చేసే కార్యమే. కానీ ఈ యొక్క పదం వలన ఇలా జరుగుతుంది, అదే పదం వలన ఇంకొకటి జరుగుతుంది, అదే పదం వలన ఇంకొకటి జరుగుతుంది. నా విమోచన దేవుని యొక్క కార్యమైనది. ఏంటి? ఇప్పుడు దేవుడు సృష్టిని సృష్టించాడు. భూమి, ఆకాశములు, జలములు, జలచరాదులు, అనేకమైన ప్లాంట్ కింగ్డమ్, ఓకే, వృక్షములు, అనేక సమస్తం సృష్టి యావత్తు, గ్రహములు. ఆయన ఇందులో పాట పాడాం, హౌ గ్రేట్ ద వాట్ అని. సో నేను ఎప్పుడైతే ఆలోచిస్తానో, వెన్ ఐ కన్సిడర్ ఆల్ ద థింగ్స్, నీ హస్తకృత్యం అన్నీ నేను ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఆ నక్షత్రములు, ఆ యొక్క ఉరుములు, మెరుపులు అవన్నీ చూస్తున్నప్పుడు నేను ఏం గ్రహిస్తానంటే, నీ యొక్క సామర్థ్యము ఏ విధంగా విస్తరించబడి నీ సామర్థ్యం వలన, శక్తి వలన ఏ విధంగా సృష్టి యావత్తును చేసేవో అవన్నీ నేను చూసినప్పుడు, ఆలోచించినప్పుడు నా ఆత్మ నుండి, నా యొక్క మనసు నుండి నేను నీకు ఏం చేస్తాను? స్తుతిస్తాను. దెన్ సింగ్స్ మై సోల్ హౌ గ్రేట్ ద వాట్. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. హెయిన్స్ అనే భక్తుడు అనుకుంటా, కేన్ హెయిన్స్ అది ఉంది ఆయన పేరు. ఆయన రాశాడు ఈ వాడు. ఫస్ట్ ఆయన సృష్టితో మొదలుపెట్టాడు, తర్వాత వెళ్దాం. ఇప్పుడు సృష్టి దేవుని యొక్క అద్భుతమైన కార్యమై ఉన్నది, అవునా కదా? అనేక రకమైన అందమైన పక్షులు, వాటి కలర్స్, వాటి ఫెదర్స్, సో రకరకములైన గుణములతో, జ్ఞానముతో ఉన్న నిన్ను, నన్ను, అనేక విధమైన ఆయన్ని సృష్టించాడు. మనకి ఈరోజు కావాల్సిన ప్రతి ఒక్క టెక్నాలజీ ఇసుకలో, భూమిలో, ప్రతి మెటల్లో దాచి ఉన్నాడు. ఇవన్నీ మనము దాసున్నవి, ఆల్రెడీ దాన్ని మనము చేసుకుని మనము గొప్ప అడ్వాన్స్ టెక్నాలజీ మనం అడ్వాన్స్మెంట్ చేస్తున్నాము, చాలా జ్ఞానంతో, విజ్ఞానంలో పరిపూర్ణ చెందుతున్నాము. ఇది తీసుకొచ్చాము, అది తీసుకొచ్చి, ఇవన్నీ ఎక్కడున్నాయి? భూమి అందు. ఎప్పుడైతే భూమి ఆకాశం సృజించినాడో భూమిలో నువ్వు చేసేవన్నీ ఆయన పెట్టి ఇచ్చాడు భూమిని. ఓకే, సో అటువంటి సృష్టి గొప్ప కార్యమా కాదా? అంత గొప్ప కార్యము గురించి బైబిల్లో ఎన్నిసార్లు రాయబడ్డది అనుకుంటున్నారు? ఎన్ని గ్రంథముల్లో దాని గురించి అస్తమానం ప్రస్తావించబడింది అనుకుంటున్నారు? ఒకటి ఆదికాండంలో చేసినప్పుడు, రెండోది యోబు గ్రంథంలో, ఓకే, మూడోది యెషయా గ్రంథంలో, ఇంకా ఎక్కువ మాట్లాడితే కీర్తనకారుడు దావీదు చెప్తాడు. 66 పుస్తకములో 4-5 పుస్తకముల్లో మాత్రమే ఆయన సృష్టి యొక్క సామర్థ్యం గురించి, కీర్తి గురించి రాయబడితే, విమోచన గురించి ఆదికాండం నుండి రెవల్యూషన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకంలో పదే పదే విమోచన గురించి రాయబడ్డారు.
సో ఇప్పుడు విమోచన ఎటువంటి గొప్ప ఘనమైన కార్యమో అది మీరు ఆలోచించాలి. నేను చెప్పే కార్యం మెయిన్ రీజన్ అది. సృష్టి ఎంత అద్భుతమైనదో దానికన్నా అతి శ్రేష్టమైనది, సర్వశక్తివంతమైనది, గొప్ప కార్యము, మహిమవంతమైన కార్యము ఈ విమోచన. ఎందుకనగా దాని గురించి 66 గ్రంథములలో ప్రతి గ్రంథములో ఏం చేయబడ్డది? రాయబడినది. ఆఖరికి రూతు గ్రంథంలో కూడా రాయబడ్డది. రూతు గ్రంథంలో జరిగిన ఒక చరిత్ర పుస్తకంలో కూడా రాయబడ్డది. ఆ యొక్క విమోచన గురించి అన్ని గ్రంథముల్లో రాయబడి ఉంటే, దాని గురించి అన్నిసార్లు ప్రస్తావించబడి ఉంటే అది ఎంత ఘనమైనది, ఎంత మహనీయమైనది. అంత మహనీయమైనది సృష్టి, తన దేవుడు సృష్టించిన సృష్టి తప్పకుండా అద్భుతమైనది. కానీ తన యొక్క విమోచన దానికన్నా అతి అద్భుతమైనది. ఒకటి దానికి ఇచ్చిన ప్రాముఖ్యత, దాని గురించి గ్రంథములో ఒక చోటు దాని గురించి రాయబడింది. దేని గురించి? సృష్టి గురించి. సృష్టి గురించి ఇక్కడ కొంత, ఇక్కడ కొంత, ఇక్కడ కొంత రాయబడ్డది. అది విమోచన గురించి అయితే ప్రతి గ్రంథంలో, అనగా ఈ విమోచన యొక్క పొజిషన్ సృష్టి కన్నా అత్యధికముగా ఉంది. అనగా దీని యొక్క ప్రాముఖ్యత అత్యధికముగా ఉంది. ఓకే, ఒకటేమో దాని యొక్క ప్రస్తావన బట్టి అది ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించాలి. సృష్టి గురించి అన్నిసార్లు ప్రస్తావించబడితే రెడెంప్షన్ గురించి, విమోచన గురించి మాత్రము అనేక మార్లు దాన్ని ప్రస్తావించబడ్డది. అనగా దేవుని యొక్క మాటల్లో అత్యధికముగా అనేక మార్లు విమోచన 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 అని ప్రస్తావించబడ్డది. సో దాని యొక్క పొజిషన్ బట్టి ఎన్నిసార్లు స్క్రిప్చర్స్లో ఉంది, అనగా వాక్యంలో ఎన్నిసార్లు ఇది ఉంది, ఎన్నిసార్లు ఇది ఉందని బట్టి ఫస్ట్ మనకి ఏమర్థమవుతుంది? ఇది చాలా మహనీయమై ఉండాలి. ఒకటి. రెండోది, ద ప్రైస్ దట్స్ పెయిడ్ ఇన్ ద రిడెంప్షన్ వర్క్. సృష్టిని సృష్టించుటకు దేవుడు వెల చెల్లించిన అవసరం ఏం లేదు. కేవలం ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని ఆయన విశ్వసిస్తే చాలు, సృష్టి యావత్తు ఉనికిలోకి వచ్చేసింది. కానీ విమోచన అనే ఈ యొక్క పదమును వాడిన ప్రతిసారి ఏమవుతుంది? ఒక వెల చెల్లించబడుతుంది. ఆ వెల తండ్రి నుంచి చెల్లించబడాలి. ఆ వెల యెహోవా దేవుడే దాన్ని చెల్లించవలసి ఉన్నది. సో ఎక్కడెక్కడ విమోచన అన్నిసార్లు రాయబడ్డదంటే దేవుడు అన్నిసార్లు ఆ యొక్క ప్రైస్ని, ఆ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. సో దాన్ని బట్టి దేవుని యొక్క సృష్టి కన్నా ఈ యొక్క విమోచన చాలా అద్వితీయమైనది. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలో రకరకములైన విమోచన గురించి రాయబడ్డది. మొట్టమొదటిది ద రిడెంప్షన్ ఆఫ్ ద ల్యాండ్స్, భూమి యొక్క విమోచన. ఏంటి? భూమి యొక్క విమోచన. లెవీ గ్రంథము 25వ అధ్యాయం 25-27 వచనం చదువుదాం. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. సో ఈ విమోచన ఏమవుతుందంటే తనదైనది ఒక పరిస్థితి బాలైనందుకు పోగొట్టుకున్నది అయిన దాన్ని తిరిగి సొంత బంధువుడైన వాడు కొని ఇవ్వాలి. సో అనగా విమోచన అర్థం ఏంటంటే నీది ఆ వస్తువు, కానీ నీవు అది పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఒక వెల ఇచ్చి అది తిరిగి ఏది పొందుతున్నావు? నీ వస్తువే పొందుతున్నావు. దేవుడు క్రీస్తు యేసు వలన మనల్ని విమోచించాడు అంటే దాని అర్థం ఏం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం దేవుని యొక్క జనాంగమై ఉన్నాము. తన జనాంగమైన మనము అపవాది యొక్క మాటలు విని మనము ఆ యొక్క ప్రణాళిక నుండి, ఆయన ఆశీర్వాదం నుంచి కోల్పోయిన మనము తన ప్రజలైన మనకి ఆయన మూల్యము చెల్లించి తిరిగి ఆయన కొనుక్కుంటున్నాడు. అదే విధముగా భూమి దేవుడిచ్చిన స్వాస్థ్యము, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన స్వాస్థ్యము. ఒక్కసారి అది ఇవ్వబడితే పరిస్థితులు బాలేక వాడు అమ్ముకున్నను, దగ్గర బంధువు అన్నవాడు ఏం చేయాలి? దాన్ని తిరిగి కొనుక్కుని వానికి తిరిగి ఇప్పియాలి. 47-49 సేమ్ చాప్టర్. పరదేశీయ గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకొనున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొని ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును.
వాని సహోదరులలో ఒకడు వానిని విడిపించవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. సో విమోచనలో ఒక మెయిన్ లా ఏముందంటే రక్త సంబంధికుడు మాత్రమే విడిపించగలడు. బంధువుడు అవుతేనే తప్ప నీకు విమోచించడానికి అవకాశం లేదు. నీవు విమోచించాలని పాపం పేదవాడు నా సహోదరుడు వీడిని విమోచిస్తాను అని అనుకున్నాను, నాకు కజిన్ అవుతాడు, నాకు మేనల్లుడు అవుతాడు, పాపం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, వాని యొక్క స్థలం వాడి పొలం వాడికి తిరిగి ఇప్పిస్తాను అని నీవు అనుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకును వానికి ఏముండాలి? ఒక రక్త సంబంధం ఉండాలి. రక్త సంబంధం లేకపోతే విమోచన జరపబడదు. విమోచనకి రక్త సంబంధం చాలా అవసరమై ఉన్నది. సో విమోచన భూమినే విక్రయించబడిన భూమినే తిరిగి వారికి అనుగ్రహించాలంటే ఎవరు చేయగలడా పని? ఒక రక్త సంబంధికుడు మాత్రమే చేయగలడు. మూల్యము చెల్లించినంత మాత్రమున అది ఇవ్వబడదు, విమోచన కాదు. మూల్యం చెల్లించడం వల్ల నువ్వు కొనుక్కోగలవు, కానీ ఒకడి నుంచి అది విడుదల చేసి ఇంకోటికి అనుగ్రహించాలి, ఇంకోటికి ఇవ్వాలి అంటే ఆ యొక్క మూల్యంతో పాటు ఏముండాలి? నువ్వు రక్త సంబంధికుడై ఉండాలి. భూమి యొక్క విమోచనలోనే రక్త సంబంధికుడు మాత్రమే రాగలడు, లేకపోతే ఇంకెవరు విమోచించలేరు భూమిని. ఇప్పుడు నంబర్స్ 18:15 ఇంకొక విమోచన చూద్దాం. మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. ప్రథమ ఫలము ఎవరిది? దేవుడు. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. ఒకవేళ నీకు ప్రథమ కుమారుడు పుట్టాడు, దేవుని కుమారుడైన దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నావు. ఈ దేవుని స్వాస్థ్యమైన నీవు కానీ దేవుని కార్యం కోసం నీ జీవితాన్ని అర్పించుకుని చేయకపోతే నువ్వేం చేయాలి? విడిపించుకోవాలి. ఏం చేయాలి అప్పుడు? మూల్యం ఇచ్చి విడిపించుకోవాలి. సో మరొకసారి మనం ఏం తెలుసుకుంటున్నాం ఇక్కడ? దేవుని యొక్క తొలిచూరు నాది అంటున్నాడు, అనగా ప్రథమ ఫలం ఎవరిది? అనగా దేవునితో సంబంధమైన వాడు. సో దేవునితో సంబంధమైన వాడు దేవుని సంబంధమైన పనులు చేయకపోతే వాడు ఇప్పుడు ఏం చేయాలి? విమోచించుకోవాలి. విమోచించుకోవాలంటే ఏం చేయాలి? ఒక మూల్యం చెల్లించి సో తొలిచూరు కూడా విమోచించబడుతుంది, ప్రథమ ఫలం విమోచించబడుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ భూమి విమోచించబడడం చూసాము, ఆ తర్వాత ప్రథమ ఫలమైన తొలిచూలైన మనిషి యొక్క కుమారులు విమోచించబడడం చూసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? దేశము విమోచించబడుట, ఒక దేశము యావత్తు విమోచించబడుతుంది. ఎక్సడస్ 15:13 నిర్గమకాండము 15:13 నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. సో దాస్యములో 430 సంవత్సరములు దాసులుగా బానిసలుగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? పస్కా పండుగ అనే ఆ యొక్క గొర్రెపిల్లని వధించి, మూల్యం లేకపోతే విమోచన కాదు. సో ఆ రాత్రి వారిని ఆ యొక్క మూల్యము చెల్లించి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని విమోచిస్తున్నాడు. బానిసత్వం నుండి విమోచించి దేశము యావత్తును తీసుకొచ్చి తన మందిరంలోకి నడిపిస్తున్నాడు. అనగా చూడండి, విమోచన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ ప్రతిసారి ఎవరిదైతే అది సొంతమో వారికి అది అప్పజెప్పబడుతుంది. తొలిచూరు దేవుడిది, సో దేవుడికి ఇవ్వాలి. భూమి దేవుడు నీకు ఇచ్చాడు, నీది, సో అది నీకు ఇవ్వాలి. ఇప్పుడు దేవుని జనాంగముగా ఉన్న ఇజ్రాయేల్ ఎవరిది? తన కోసం నిర్మాణం చేసుకున్నవాడు కనుక ఆ విమోచన వారికి విమోచించి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎందుకనగా తన ఆలయంలో తన గృహములో వారిని పెట్టుకోవాలని. సో ఇప్పుడు మనము భూమి యొక్క విమోచన చూసాము, తొలిచూరు యొక్క విమోచన చూసాము, ఇప్పుడు దేశం యొక్క విమోచన. మరొకసారి డ్యూట్రానమీ 7:8 డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండము 7:8 చదువు. యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించాను. యాక్చువల్లీ అక్కడ ఆ వర్డ్ రెడెంప్షన్ అనే వర్డ్ ఉంది. సో అక్కడ కూడా ఐగుప్తు నుండి ఫరో చేతు నుండి దాస్యంలో నశించిపోవచ్చున్న మీరందరికీ మీ పితరులు చేసిన వాగ్దానము బట్టి మీ అందరికీ ఏం చేస్తున్నాను? విమోచిస్తున్నాను, విడుదల చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ దేశం విమోచించబడడం చూసాము. ఇప్పుడు యెషయా గ్రంథం 52:9 చదువు.
యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనం. యెరూషలేమునందు పాడయ్యున్న స్థలములారా, ఆ, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. ఎందుకో యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. దేవుడు తన మందిరంను కూడా విమోచిస్తున్నాడు. అనగా తన యొక్క జనాంగము ఆరాధించే కేంద్రంలో అది ఏదైతే పోగొట్టుకున్నారో దేవుడు అంటున్నాడు, నేను వెల చెల్లించి దాన్ని యెరూషలేమును కూడా విమోచిస్తున్నాను. యెరూషలేము దేవుని యొక్క పట్టణం అయి ఉన్నది, దేవుని యొక్క నివాస గృహం అయి ఉన్నది, దేవుని యొక్క మందిరము ఉన్న స్థలం అయి ఉన్నది. సో దేవుని యొక్క మందిరము, నిర్మాణం చేయబడిన మందిరము ఎప్పుడైతే వారు పోగొట్టుకున్నారో, వారికి ఆరాధన కేంద్రం లేకపోయిందో, అటువంటి ఆ యెరూషలేమును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. ఒకటేమో భూమి యొక్క విమోచన, రెండోది ప్రథమ ఫలం యొక్క విమోచన, మూడోది దేశం యొక్క విమోచన, నాలుగోది యెరూషలేము యొక్క విమోచన. ఈ విమోచనలన్నీ క్రీస్తు యేసుకి సూచిస్తుంది. ప్రతి దగ్గర విమోచించబడిన ప్రతి స్థలము, విమోచన గురించి రాయబడిన ప్రతి దగ్గర యేసుక్రీస్తు గురించి వర్తించబడుతుంది. ఇవన్నీ ఛాయారూపంలో ఉన్నాయి. మనుషులు అనుకుంటున్నారు వారి జీవితంలో వారు చేసిన వారి పరిస్థితులు బట్టి ఈ విధంగా విమోచన జరుగుతుంది అనుకుంటున్నారే కానీ, క్రీస్తు యేసు ఏ విధముగా తన జనాంగముగా నిర్మాణము చేయుటకు, తన కోసము తన జనాంగం నిర్మాణము చేయుటకు ఈ విమోచన చేయిస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఇవన్నీ క్రీస్తు యేసుకి సూచిస్తున్నది. ఓకే, అందుకే యోహాను ఇలా అంటున్నాడు, బిహోల్డ్ ద ల్యామ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఎప్పుడైతే యోహాను యేసుని చూశాడు యోర్దాను నదికి, అదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల వచ్చుచున్నది, అది ఏం చేయబోతుంది? లోకం యొక్క పాపము యావత్తుని మోస్తుంది, అది వెల చెల్లిస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం ఇప్పటివరకు పాత నిబంధనలో విమోచన గురించి చూసాము. భూమి విమోచన, తొలిచూరు విమోచన, దేశము విమోచన, యెరూషలేము యొక్క విమోచన. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ విమోచనకి 3 డిఫరెంట్ గ్రీక్ పదములతో ఆ విమోచన గురించి ప్రస్తావించబడ్డది. ఓకే, మొట్టమొదటిది 1 Corinthians chapter 6 verse 20. మొట్టమొదటి వచనము ఈ గ్రీక్ పదము ఏంటి అంటే అగోరాజో. అగోరాజో అనండి, అగోరాజో, అగోరాజో, అగోరాజో అంటే కొనుకొనుట. ఏంటది? కొనుక్కోవడం. చదువు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. సో ఎందుకు నువ్వు మహిమపరచాలి? విలువ పెట్టి కొనుక్కోను. అగోరాజో అంటే నీకు కొనుక్కున్నాడు దేవుడు. సో నువ్వెవరు సొత్తు? దేవుని సొత్తు. నువ్వెవరు వాడివు? ఎందుకు దేవుని వాడవైనావు? నీ సొత్తిచ్చి కొనుక్కున్నందుక, నీ సొత్తిచ్చి దేవుడిని కొనుక్కున్నందుక, నీ యొక్క ధారాళంగా దేవునికి ఇచ్చినందుక, నీ జీవితాన్ని సమర్పించుకున్నందుక. ఎందుకు? తాను జీవితమును ధారపోసి అమూల్యమైన తన ప్రాణమును ఇచ్చి కొనుక్కున్నాడు కనుక. అగోరాజో అంటే కొనుకొనుట. ఇది కూడా రెడెంప్షన్కి సంబంధించిన మాటే. ఎక్స్ అగోరాజో, ఎక్స్ అగోరాజో ఏంటి? ఎక్స్ అగోరాజో అంటే to buy out of the market so that you would never sell them again for one's own use. మార్కెట్కి వచ్చి దాన్ని తిరిగి కొనుక్కుంటాడు. ఎందుకు కొనుక్కుంటాడు అంటే ఇక ఇది వాని సొత్తు అయి ఉన్నది. ఇది ఎందుకు కొనుక్కున్నాడు అంటే తిరిగి మరలా ఎవరు దీన్ని కొనుక్కోకుండా వీనికే ఆ యొక్క ఓనర్షిప్ ఉంటుంది. సో అగోరాజో అంటే సిర్ఫ్ కొనుక్కోవడం. కానీ ఎక్స్ అగోరాజో అంటే తన కోసమే. ఇంతకుముందు కొనుక్కున్నాను, వస్తువు మీకు ఇచ్చేసాను. అర్థమవుతుందా? కొనుక్కున్నాను, ఏం చేశాను? మీకు ఇచ్చేసాను. కానీ ఇప్పుడు కొనుక్కున్నది ఇవ్వడానికి కాదు. దేనికోసం? నా కోసము, నా సొంతంగా నేను వాడుకోను కోసము, నా కోసం అది కొనుక్కున్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాణ మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మళ్ళీ చదువు.
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగు. దేవుడు అబ్రహాంకి ఏమని వాగ్దానం చేశాడు? నువ్వు నా జనాంగము, నువ్వు నా ప్రజలు అని నిబంధన. ఆ నిబంధన మన పట్ల రావాలంటే ఎలా జరుగుతుంది? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. క్రీస్తు యేసు ద్వారా ఎవరు కలుగుతుంది? అది అన్య జనాంగులు. క్రీస్తు మన కోసము శాపమై. క్రీస్తు మన కోసం ఏమయ్యాడు? శాపమై మనలను మూల్యం చెల్లించి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ధర్మశాస్త్రం అనగా మనము చేసిన కాలం బట్టి మనం శపితం అవుతే ఆ శాపం ఆయన అయ్యి ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించే. ఆ శాపం నుండి మనకి ఏం చేశాడు? విమోచిస్తున్నాడు. అనగా వెల ఇచ్చి తన కోసం మనల్ని కొనుక్కుంటున్నాడు. అబ్రాహాముకి నా జనాంగము అని చేసిన వాగ్దానములో అన్యులైన మనకి దేవుడు ఆ వాగ్దానం బట్టి మనల్ని కూడా తన జనాంగంగా చేయాలంటే యేసు ఏం చేయాలి? ఈ యొక్క మార్కెట్ ప్లేస్కి వచ్చి ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఎవరి కోసం కొనుక్కోవాలి? తన కోసం కొనుక్కోవాలి. ఎలా? వెల ఇచ్చి కొనుక్కోవాలి. ఎక్స్ అగోరాజో అంటే తన కోసం మాత్రం కొనుక్కొనుట. ఇప్పుడు మూడవది, ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ వచనంలో ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ అని చదివాము. ఆయన యందు మనకి ఏమొస్తుంది? విమోచన. ఈ విమోచన అనే ఈ పదము అపోల్యూట్రోసిస్ అని గ్రీక్ పదం వాడారు. అపోల్యూట్రోసిస్, APOLU, అపోల్యూట్రోసిస్ అంటే టు బి లూజ్డ్ అవే ఫ్రమ్ సంథింగ్, ఏదో ఒక బంధకం నుండి విడుదల పొందుట. ఎవరో ఒకరు నీకు పట్టుకొని ఉంటే దాని నుంచి నువ్వు కొనుక్కొనుట. రెస్క్యూ బై ర్యాన్సమ్, వెల ఇచ్చి నిన్ను విడిపించుట. వెల ఇచ్చి నిన్ను విడిపించుట. ఒకసారి లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం చదువు. ఇవి జరగను ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. తలలెత్తుకోవాలి. ఎందుకు? మీ విడుదల సమీపించుచున్నదని. దేవుడు యొక్క విడుదల అనగా దేవుడు ప్రవచనం చేస్తున్నాడు. ఎప్పుడైతే సిలువ మీద వెళ్ళి వెల చెల్లిస్తానో అప్పుడు నువ్వేం చేయాలి? నేను తలదించుకున్నందుకు నీవు తల ఎత్తుకుని చూడు, ఎందుకు నీ విమోచన నీకు సమీపిస్తున్నది. సో అపోల్యూట్రోసిస్ అంటే అర్థం ఏంటంటే తన కోసము నిన్ను కొనుక్కొనడమే కాకుండా నీవు దేని పట్ల అయితే బంధకంలో ఉన్నావో, బంధించబడి ఉన్నావో, ఇక ఆ బంధకము నీ పైన ఉండకుండా ఉండులాగున తన కోసము కొనుక్కుని తన యొక్క సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు. సో ఎప్పుడైతే ఆయన యందు అనగా ప్రియుని యందు మనకేం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. అనగా ధర్మశాస్త్రం యొక్క ఆ యొక్క ఆజ్ఞలు అవన్నీ చేస్తేనే కానీ నీతిమంతులు కాజాలం అనే ఆ యొక్క ధర్మశాస్త్రం మీద రావాల్సిన శాపములన్నీ ఆయన పొంది మ్రాను మీద వేలాడదీయబడి ఆ శాపము ఆయన అయ్యి మనలను ధర్మశాస్త్రం వలన వచ్చిన శాపము నుండి ఏం చేస్తున్నాడు? విడుదల కలిగిస్తున్నాడు. విడుదల కలిగించినందుకు మనం ఏమవుతున్నాము? ఫ్రీ అవుతున్నాము. దేని నుంచి? ధర్మశాస్త్రం యొక్క శాపముల నుండి. సో ఆ ప్రియుని యందు మనము ధర్మశాస్త్రపు యొక్క శాపము నుండి విడుదల చెందుతున్నాము. ఎందుకనగా తన జనాంగముగా నిన్ను మార్చుకున్నటకు. సో ఎక్సాగరాజోలో ఏమవుతుందంటే ఒక మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఆ రోజుల్లో భయంకరంగా అమ్మేవారు. ఎవరికి? మగవారికి, ఆడవారికి, చిన్న చిన్న పిల్లలకి అమ్మేసేవారు. ఎక్కడ? బానిసత్వంలో అమ్మేసేవారు. సో ఏ విధంగా అయితే మనం పండ్లు కొంటామో, కూరగాయలు కొంటామో, అదే విధంగా మార్కెట్లోకి వెళ్తే ఆ రోజుల్లో మనుషులు అమ్మబడేవారు. దీన్ని తప్పు అని బైబిల్లో రాయబడలేదు, ఎందుకనగా ఆ సమయంలో అది జరిగేది కనుక. అందుకే పౌలు అంటాడు, బానిసుల్లారా మీ యొక్క యజమానులకి ఏంటిది? లోబడి ఉండవలెను, బానిసత్వంని మీరు తిరస్కరించి మీరు వెదిరించమని చెప్పలే. ఏమన్నాడు? ఎందుకంటే ఆ యొక్క సమాజంలో అది జరుగుతున్నది కనుక ఈ యొక్క బజార్లోకి వచ్చినప్పుడు ఒక మనిషి వచ్చి ఒక మనిషిని కొనుక్కోగలడు. ఏం చేస్తున్నాడు? కొనుక్కుంటాడు. కొనుక్కున్న వీనికి వాడు ఇప్పుడు జీవితాంతం ఏమవుతుందో తెలుసా? ఆయన బానిస. వాడికి ఒక భార్య తీసుకొచ్చి పెళ్లి చేశాడు అనుకో, అది కూడా వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టిండు అనుకో, వాడు కూడా. సో వీడు నా ఇంటికి ఎప్పుడైతే వస్తాడో నేను కొనుక్కున్నా అని రేపు పొద్దున పారిపోతే వీడు నా వాడు, ఇంకొకటి నేను కొనుక్కున్నాను వాడు అనొచ్చు, నేను కొనుక్కున్నాను గొడవ పడతాం. కనుక ఎప్పుడైతే నేను కొనుక్కుంటానో వాడిని తీసుకొచ్చి అగ్నిలో ఒక ముద్రని కాల్చి వాడి మీద ముద్రిస్తా. ఇంకెప్పుడు వాడు నా సొత్తు, నా కోసమే నేను కొనుక్కున్నాను. సో ఇప్పుడు వాడెవడు? నా బానిస. వాడు ఏం చేయాలి? ఒక బంధకం నుండి ఇంకో బంధకంలోకి వచ్చాడు.
అపోలోట్రోసిస్ అంటే విడుదల పొందుట. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటలు చెప్తే నీకు అర్థం అవ్వాలి. అపోలోట్రోసిస్ అంటే ఏమన్నాను? తన కోసము మూల్యము చెల్లించి నీకు విడుదల కలిగించుట. ఆయన ప్రియుని యందు నీకు విమోచన వలన ఏం కలగాలి? విడుదల కలగాలి. కానీ ఇప్పుడు మనం ఈ విమోచన యొక్క ప్రక్రియలు చూస్తే, వాడు దాన్ని ఎక్కడో తీసుకొచ్చి బంధించి, ఎక్కడో ఏదో ఊర్లో వాళ్ళు యుద్ధము చేసి వాళ్ళు ఓడిపోయినప్పుడు వారందరికీ బానిసలుగా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇప్పుడు ఎవరి సొత్తు? ఎవడైతే గెలిచాడో వాడు సొత్తు అయి ఉన్నాడు. ఆ గెలిచిన ఆ సొత్తు వాడిని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుని వాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. సో ఇప్పుడు ఒకని బంధకము నుండి ఇప్పుడు నేను మూల్యం చెల్లించి కొనుక్కున్నందుకు ఇప్పుడు ఆ కుమారుడు కానీ ఆ కుమార్తె కానీ ఏమై ఉన్నారు? నాకు బానిసలై ఉన్నారు. ఇది ఏ విధమైన రిడెంప్షన్ అవుతుంది? ఇప్పుడు ఎవరి కోసం కొనుక్కుంటున్నాను? నా కోసం. ఏం చేయాలి? నేనేం చెప్తే అది చేయాలి. ఎంతకాలం చేయాలి? బ్రతికినంత కాలం చేయాలి. ఎవరెవరు చేయాలి? తరతరములు చేయాలి. సో దేవుడు చూడండి, ఒక్కొక్క స్టెప్. ఫస్ట్ కొనుక్కుంటున్నాడు, తర్వాత తన కోసం కొనుక్కుంటున్నాడు కదా. ఇక్కడ వరకు ఒక విధమైన విషయం చెప్పాడు. గలతీ పత్రిక మరి ఫస్ట్ కొరింథీ పత్రికలో కొనుక్కోవడం గురించి చెప్పాడు, అగోరాజో గురించి. తర్వాత ఎక్స్ అగోరాజో అంటే తన కోసం కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు ఎవరి కోసం కొనుక్కున్నాను? నా కోసం. ఇప్పుడు ఏం చేయాలి? నా ఇంట్లో నేను ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఎందుకు చేయాలి? నేను కొనుక్కున్నాను కాబట్టి. ఇది ఎవరిది? నాది. నాది కాబట్టి నా కోసము బంధకంలో ఉండి నేను జీవితాంతము అది నా కోసం పని చేయాలి. కానీ అపోలోట్రోసిస్ ఎటువంటిదంటే, ఈ పని చేసిన ఈ యొక్క బానిస, ఈ పని చేసిన అనగా కొనుక్కున్న ఈ బానిస వెల చెల్లించి ఈమెకి నా ముద్ర వేసినప్పటికీ జీవితాంతము తరతరంలో ఏం చేయాలి? ఆమె బానిసతను ఉండాలి. కానీ ఒకవేళ యజమానుడికి ఆ బానిస పట్ల మంచి హృదయం కలిగితే, జాలి కటాక్షం కలిగితే వాడిని విడుదల చేస్తాడు. ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. ఇది రోమీ పత్రికలో భలే ఉంటుంది అసలుకి. సో విడుదల చేస్తాడు. ఎవరిని? తన బానిసని. కానీ బయటికి వెళ్ళాడు అనుకో, వీడి మీద ఎప్పుడు ఏముంటుంది? సో వీడి బయటికి వస్తే బయట లోకం ప్రకారం ఏమనుకుంటాడు వీడు? నువ్వు బానిస ఇక్కడే తిరుగుతున్నావు అని చెప్పి పోలీసుడు ఏం చేస్తాడు? వీడిని బంధించి తీసుకొచ్చి మళ్ళా నాకు అప్పచెప్పాలి. అందుకే ఆ ముద్ర వేయబడ్డది. ఎవరైనా పారిపోతే వాడిని వీపు దగ్గర వాడి చేతి దగ్గర చూసి పలానా యొక్క ఇంటికి చెందిన వాడు వీడు అని చెప్పి వాడిని తీసుకొచ్చి ఏం చేయాలి? అప్పగించాలి. సో వీడు ఇప్పుడు బజార్లో తిరగాలంటే, లేక ప్రపంచంలో వాడు వేరే దగ్గర బ్రతకాలంటే, నా యొక్క బానిస ఒక ముద్ర పడిపోయింది కనుక దాన్ని చెరపలేము. కానీ వీడు ఇప్పుడు బానిస కాదు, ఎందుకంటే నేను వీడికి విడుదల ఇచ్చాను. ప్రూఫ్ ఏంటి? సో నేను ఒక్కొక్క ఫ్యామిలీలో, ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క ప్రక్రియ ఉంటుంది. నేను ఒక లెటర్ రాసి వేస్తాను. ఈ లెటర్ ఎప్పుడైనా పట్టుకుని తిరిగి నన్ను నీకు బానిస కాదు, నేను ఫ్రీ అని చూపించుకోవచ్చు. నేను ఒక వుడెన్ కత్తి చేసి నా పేరు రాసి వాడి పేరు రాసి నేను సంతకం పెట్టిస్తాను. సో అప్పుడు ఏమవుతుంది? వీడు నా బానిసే కానీ విడుదల పొందిన బానిస, అపోలోట్రోసిస్ అయిన బానిస వీడు. సో క్రీస్తు యేసు ఫస్ట్ కొనుక్కున్నాడు, తర్వాత తన కోసమే కొనుక్కున్నాడు, తర్వాత తన కోసం కొనుక్కుని నువ్వు ఫ్రీ, నీవు తిరుగు, నా పేరు నీ పట్ల ఎప్పుడూ ఉంటుంది, నీకు ఎవడు ఇక కొనుక్కోలేడు. ఇప్పుడు ఎవరు? నువ్వు నా సొత్తు అయి ఉన్నావు కనుక ఎవరు కొనుక్కోకూడదు. నేను వెలచలేను కానీ ఇంకెవరు దాన్ని తీసుకోకూడదు. నువ్వు జీవితాంతము నా సొత్తు అయి ఉన్నావు, కానీ నా సొత్తు అయి ఉన్నందుకు నీవు బంధకంలో ఇక లేవు. నీవు ఏమలా ఉన్నావు? స్వేచ్ఛలో ఉన్నావు. అందుకే బైబిల్ హూమ్ ద సన్ సెట్ ఫ్రీ ఈస్ ఫ్రీ ఇండీడ్. ఎవడైతే కుమారుడు స్వతంత్రుడిగా చేసి ఉన్నాడో వాడు స్వతంత్రులై ఉన్నారు. సో ఏ ధర్మశాస్త్రం వలన అయితే బంధించబడవలసి ఉన్నామో ఆ శాపములు మన పేద ఉండాల్సిన ఆ శాపములను ఆయన తీసుకుని ఆ మూల్యము చెల్లించిందే కాక ఇప్పుడు ఆయనకు సొత్తుకు వచ్చిన కూడా ఆయన యొక్క బానిసగా ఉండాల్సిన నీవు బానిసత్వం నుండి నిన్ను విడుదల చేసి విమోచిస్తున్నాడు. సో విమోచన యొక్క స్థాయిలు చూస్తున్నారా? ఒకటి కొనుక్కోవుట, ఒకటి ఆయన కోసమే కొనుక్కొనుట. ఇప్పుడు ఆయన కోసం కొనుక్కోబడిన నీవు ఆయన వాడైనందుకు ఆయన ఉన్న స్వేచ్ఛే నీకు ఇవ్వబడుతుంది. ఆయన ఏ విధంగా స్వేచ్ఛగా ఉంటాడో అటువంటి స్వేచ్ఛ నీది. ఎవరు వాడివి? ఆయన వాడివే. ఎవరు నిన్ను కొనుక్కొని ఆయన చూడండి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నా ముద్ర వేసాను కదా ఈ సిస్టర్ మీద, ఈ మళ్ళీ ముద్ర తీసేద్దాం, రే ఇంకోటి తీసుకొచ్చి కాల్చేరా అని కాల్చట్లేదు. స్వతంత్రుడు బానిసలో ఉన్నాడు కనుక కాలుస్తే వాడు భరించిండు. స్వతంత్రుడు అయినాక వాడిని ఎలా కాల్చగలడు? నాకేం అధికారం ఉంది? సో ఒకటి ఆ ముద్రని వాడు స్వతంత్రుడు అయినప్పటికీ ఆ ముద్ర చెరపబడకూడదు. వాడు ఎప్పుడూ నా వాడే. కానీ
నేను స్వతంత్రుడిగా వాడికి ఒక స్లిప్ ఇచ్చాను కనుక, రాసి ఇచ్చాను కనుక, అది పట్టుకుని వాడు తిరిగితే వాడిని ఇంకెవడూ కొనకూడదు. ఎందుకు కొనకూడదు అంటే నా వాడు, ఇది నా సొత్తు. నా సొత్తు కానీ నేనేం చేశాను, వాడికి స్వేచ్ఛ ఇచ్చాను. రోమి పత్రికలో దానికి ఇంకా ముందుకు ఒక స్టెప్ ఉంటుంది. ఏంటంటే, కానీ ఈ సిస్టర్ నా దగ్గర పరిచయం చేసి నేను ఏ విధంగా అయితే మంచి మనసు కలిగి ప్రేమించి ఆమెకు విడుదల చేశాను, నువ్వు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో, ఎక్కడైనా బతుకు, మంచిగా ఏదైనా పని చేసుకో అంటే, ఈమె మాత్రం అవును బయటికి వెళ్ళి బతకొచ్చు, స్వేచ్ఛ ఇవ్వచ్చు. కానీ నా మాస్టర్, నా యజమాని నన్ను ఎంత ప్రేమించి, తన సొత్తు అయినప్పటికీ తన కోసం నేను జీవితాంతము నా తరతరములు పనిచేయవలసిన నన్ను బానిసత నుంచి విడుదల చేసి వెళ్ళిపోతే నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవడానికి బతకాలా అని వీడు అంటాడు. లేదు అంటే కొంతమంది, అందరు కాదు, కొంతమంది సేవకులు ఏమంటారు, నేను నీ దగ్గరే ఉంటాను, నేను నీ యొక్క ఇల్లు దాటి వెళ్ళను, నేను ఇక్కడే పని చేస్తాను తరతరం. నువ్వు నన్ను స్వేచ్ఛలు ఉంచావు, ఇప్పుడు నాకు అధికారం, ఒక్కసారి నేను స్వేచ్ఛ ఇచ్చాను అనుకో, నాకు అధికారం లేదు మళ్ళీ బంధించి సేవ్ అనలేను. ఇప్పుడు బ్రదర్ సిస్టర్ అని మాట్లాడాలి. ఎందుకు స్వాతంత్రుడు? నేను ఏ విధంగా స్వతంత్రునో ఆమె కూడా అటువంటి స్వతంత్రాలే కనుక ఇప్పుడు ఏం చేయాలి, నేను గౌరవించి మాట్లాడాలి. నా దగ్గర ఉండి ఆమె మాత్రం బానిసలాగా ఉంటుంది, నేను మాత్రము స్నేహితులాగా ఉండాలి. సో ఈ పని చెప్పాలంటే రోమి పత్రికలో ఒకసారి చెప్పాను అనుకుంటా వీళ్ళకి, ఏమంటే వాని చెవుని తీసుకొచ్చి గృహం యొక్క ద్వారబంధం దగ్గర వేసి వాడికి పోగొట్టాలి. అనగా ఈ యొక్క గృహము దాటి, ఈ గృహము నుంచి వచ్చిన మాటలు తప్ప ఇంకా నేను ఏదీ వినను, ఈ గృహముకే జీవితాంతము నేను లోబడి ఉంటాను. లోబడి అంటే వినాలి. అనగా ప్రతి ఒక్క ఆదేశమును, ఈ గృహము నుంచి వచ్చిన ఆదేశం నా జీవితాంతం వింటానని ఎవడు? స్వతంత్రుడు మాత్రమే చేయవలసి ఉన్నది. సో ఎప్పుడైతే వీరు సమర్పించుకుంటాడో నిత్యము ఆ యొక్క యజమానుడితో స్నేహము కలిగి ఉంటాడు. నీవు మాత్రము స్నేహితుడుగా నేను నీకు పిలిచినను, నీవు మాత్రము దాసుడుగా, ప్రియమైన దాసుడుగా పనిచేయాలని నువ్వు వాలంటరీగా వచ్చావు. అలాగే దేవుడు మనల్ని స్వతంత్రులు చేసినను, ఎవరైతే వారి చెవులున్న వారు వినుగాక అని వారి దేవుని యొక్క తన ఆలయం యందు కొట్టుకుని ఉంటారో నిత్యము దేవుడు నిన్ను స్నేహితుడిగా చూస్తాడు. కానీ మనం ఏ విధంగా చూడాలి? ఆయనకు రాజుగా చూడాలి, యజమానుడిగా చూడాలి, స్వేచ్ఛ ఇచ్చినవాడు. ఎందుకు తెలుసా? దీంట్లో ఒక పెద్ద లాభం కూడా ఉంటుంది. ఏంటి అంటే, ఎంత మంచి మనసు లేకపోతే నా సొత్తుని నా కోసం, అంటే ఆ రోజుల్లో వీళ్ళందరూ ప్రాపర్టీస్, ఎంతమంది బానిసలు ఉంటే అంత పెద్ద అంత ఆస్తిపరుడు. సో ఇప్పుడు పోగొట్టుకున్న అర్థం ఏంటి? తగ్గిపోయినట్టు. సో ప్లస్ వాడి పవర్ పోయింది, వాడి పనులకి కష్టమైపోతుంది. సో అటువంటి స్థితి నేను పోగొట్టుకున్నాను. వీడు అంటే నాకు ఇష్టం కనుక వీడికి స్వేచ్ఛిస్తున్నా అని యజమానికి ఉన్న మంచి మనసు. యజమానుడు ఎప్పుడైతే ఈ మంచి మనసుతో వీడిని స్వతంత్రుడిగా చేస్తాడో, వీడు మాత్రము ఏం చేస్తున్నాడు? సంతోషముతో, మంచిగా దేవుని ఆ భక్తితో, మంచి గౌరవముతో తన యజమానుడికి దాస్యంలోనే చేస్తున్నాడు. కానీ నేను ఇంకెలా చూస్తున్నాను? స్వతంత్రుడిగా, స్నేహితుడిగా. ఆయన ఏ విధంగా నన్ను కొలుస్తున్నాడు? కానీ అనేక మార్లు అటువంటి రిలేషన్షిప్లో వారు ఎవరైతే ఉన్నాడు బానిస, వాడు ఒక్కొక్కసారి ఫ్రెండ్ అని పిలిచినా కూడా నేను బాధపడను. ఎందుకంటే నేనే పిలిచాను వాడికి, నేను ఏం చెప్పానో అది వాడు చెయ్యాలి. నేను ఫ్రెండ్ అని పిలిచినప్పుడు ఇది ఎవరి ఆదేశమై ఉన్నది? నా ఆదేశము. నా ఆదేశం వాడు నేను ఎప్పుడు చెవిదాటను అన్నాడు కనుక ఇప్పుడు వాడేమని పిలవచ్చు? నాకు ఎందుకు పిలుస్తున్నాడు? ఇది నా ఆదేశము. నా బానిసైన నిన్ను నా స్నేహితుడిగా పిలవాలని ఆదేశించాను కనుక నీవు నీ చౌకి నా ద్వారబంధంకి కొట్టుకున్నావు కనుక ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నా ఆదేశం అనుసరించి నువ్వు నన్ను ఏమని పిలాలి? స్నేహితుడా అని పిలాలి. ఇలా పిలిచి ఇలా ఉండడం వలన నాకున్నది యావత్తు, నాకున్న కీర్తి, నాకున్న సంపద, నాకున్న భోజనము వాడు నాతో తింటాడు. బయటికి వెళ్తే కష్టపడి సావాలి, బయటికి వెళ్తే అన్ని పనులు వాడు చేసుకోవాలి, బయటికి వెళ్తే ఇప్పుడు నా స్నేహితుడే నాకు ఏ విధంగా అయితే బానిసలు ఉన్నారో ఇతర బానిసలందరి పైన వీడు ఏమవుతాడు? అధికారం అవుతాడు. ఎందుకు? వీడు నా స్నేహితుడు. అలాగే పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు దేవుని కోసం పరిచర్య చేయుచున్న దూతలందరి మీద మనకి దేవుడి తన యాజమానం ఇస్తాడు. ఏ విధంగా నీవు ఆయన స్నేహితుడు అయి ఉన్నావో ఆయనకు లోబడిన ఆ యొక్క దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తారు. ఇదంతా అపాలిట్రోసిస్లో జరుగుతుంది. అపాలిట్రోసిస్ ఏంటి? అపాలిట్రోసిస్ ఓ టైం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీక్
రెడెంప్షన్ కంప్లీట్ చేసి ఎక్కడికి వెళ్దాం? ఫర్గివ్నెస్కి వెళ్దాం, క్షమాపణకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అపాలిట్రోసిస్ మరియు క్షమాపణ అనగా రెడెంప్షన్, విమోచన మరియు క్షమాపణ ఒక కాయిన్ యొక్క రెండు వైపులు. ఒకటే కాయిన్, ఇటువైపు బొమ్మ, ఇంకోవైపు బోర్సు. అదే విధముగా క్షమాపణ లేకపోతే విమోచన ఉండదు, విమోచన ఉంటే క్షమాపణ ఉండాల్సిందే. సో క్రీస్తు యేసునందు మనకి విమోచన మరియు క్షమాపణ కలుగుతుంది. ఈరోజు వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఎగొరాజో అనండి. ఎగొరాజో అంటే కొనుకొనుట. మీరు దీన్ని వాడుతుండాలి కదా. ఇంటికి వెళ్ళి కొడుకునిచ్చి పాలు ఎగ్రాజో అనాలి అంటాడు, పాలు పట్టుకొస్తాడు. ఓకే, తర్వాత బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కో, ఎక్స్ ఎగరాజ్, ఇది నా కోసమే, నీకు కాదురా అని చెప్పాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా. తర్వాత అపాలిట్రోసిస్ అంటే ఆడేమంటాడు? నీవెంత నేనంతే అంటాడు. జాగ్రత్తగా వాడుకోవాలి ఇది. ఓకే, let's pray. Heavenly Father, I pray in the name of Jesus, for thou art my God and thou art my Lord. From the bottom of my heart I come before you and kneel before you and pray in this holy sanctuary. ఈ పరిశుద్ధ ఆలయం యందు నాయనా నేను ప్రార్థన చేయుచుండగా నా మొర ఆలకించున్నావు. బానిసత్వంలో కొనుపోబడిన నేను, నన్ను విమోచించావు, నన్ను కొన్నావు, నీ కోసం కొన్నావు, కానీ స్వతంత్రులుగా ఉండుటకు కొన్నావు. ఇప్పుడు నిన్ను స్నేహితుడిగా నేను పిలుచుటకు నీవు ఆదేశించిన నీ ఆదేశం మేరకు నా స్నేహితుడు అయి ఉన్నావు. అబ్రహాంకు స్నేహితుడయ్యావు, నాకు స్నేహితుడవుచున్నావు. విమోచన వల్ల నేను స్నేహితుడిగా, బానిసత్వం నుంచి నాయన నీ సొత్తుగా ఉండాల్సిన నేను ఇప్పుడు స్నేహితుడిగా ఉన్నాను. నీకు స్తోత్రంలో. భూమిని విమోచింపజేసావు, తొలిచూరుని యొక్క కుమారుని విమోచింపజేసావు తండ్రి. యెరూషలేముని విమోచించావు, దేశంని విమోచించావు. కానీ అన్యులైన మమ్ములను, బానిసత్వంలో ఉన్న మమ్ములను విమోచించుటకు నీ ప్రియుని పంపించి ఉన్నావు. నీ ప్రియుని వలన అట్టి విమోచన, అట్టి స్నేహము మాతో నీకు కలుగుచున్నది. స్తోత్రములు. ఆదామవ్వ వలన వారు చేసిన అతిక్రమం బట్టి తండ్రి దేవుడికి మానవుడికి వైర్యము కలిగితే, కుమారుడు వలన, తన ప్రియుని వలన, ఈ విమోచన కార్యం వలన నాయన స్నేహితులుగా మరలా మమ్మల్ని మారుస్తున్నాను. స్తోత్రములు. స్నేహితుడా మాతో వచ్చి మాట్లాడము. చల్లపొద్దున వేళ ఏ విధంగా ఆదాముతో మాట్లాడావు అదే విధముగా స్నేహితులైన మాతో మాట్లాడము. నీ ప్రణాళికను తెలియపరచుము. నీ యొక్క విషయంలో మాతో మాట్లాడము. నీ సహవాసంలో మేము పెరుగులాగా ఉండులాగా కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.